బులెటిన్లో మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కేంద్ర విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. యూజీసీ నెట్ పరీక్షను కేంద్ర విద్యాశాఖ రద్దు చేసింది. పేపర్ లీక్పై సిబిఐ విచారణకు ఆదేశాలు జారీ చేసింది. ఈ నెల 18న యూజీసీ నెట్ పరీక్ష జరిగింది. యూజీసీ నెట్ పరీక్షను మళ్లీ నిర్వహించాలని ఎన్టీఏ నిర్ణయించింది. బులెటిన్లో మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కేంద్ర విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. యూజీసీ నెట్ పరీక్షని కేంద్ర విద్యాశాఖ రద్దు చేసింది. ఈ రద్దుకు సంబంధించి మరింత తాజా సమాచారాన్ని ఢిల్లీ నుంచి మరి రిపోర్టర్ శివ అందిస్తారు. శివ, చెప్పండి. నిన్న కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. 18వ తేదీన ఎగ్జామ్ జరిగిందో యూజీసీ నెట్ పరీక్షను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ యూజీసీ నెట్ పరీక్షను దాదాపు 11 లక్షల మంది విద్యార్థులు ఎగ్జామ్ రాశారు. అయితే దీంట్లో అవకతవకలు జరిగాయి, పేపర్ లీక్ అయింది, అక్రమాలు జరిగాయని వార్తలు వచ్చిన నేపథ్యంలోనే ఈ పరీక్షను రద్దు చేస్తున్నట్లు కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ నిర్ణయం తీసుకుంది. అంటే నీటి పరీక్షలు అవకతవకలు జరిగాయని దేశమంతా ఆందోళన రేకెత్తుతున్న వేళ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఈ సంచలన ప్రకటన చేసింది. అంటే గతంలో కూడా ఈ నీట్ ఎగ్జామ్ గురించి కూడా అవకతవకలు జరిగాయి, అక్రమాలు జరిగాయి అనేది వార్తలు వస్తున్న నేపథ్యంలో దాంట్లో కూడా పెరుదుమారం రేగుతోంది. దానికి సంబంధించి కేసు అనేది సుప్రీంకోర్టులో ప్రజెంట్ విచారణ దశలో ఉంది. ఈ నేపథ్యంలోనే మళ్ళా 18వ తేదీన ఏదైతే ఎగ్జామ్ జరిగిందో ఈ ఎగ్జామ్ సంబంధించి కూడా అవకతవకలు జరిగాయనేది ప్రధానంగా నేషనల్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ కమిటీ నుంచి సమాచారం రావడంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి సిబిఐ ఎంక్వైరీ కూడా వేసే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే ప్రతిపక్ష పార్టీలకు సంబంధించిన నేతలు ఒక్కొక్కరుగా స్పందిస్తున్నారు. అంటే ఈ నెట్ యూజీసీ నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ సంబంధించిన ఈ పరీక్ష యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ సంబంధించి యూజీసీ ఏదైతే ఎగ్జామ్ నిర్వహించిందో 2024 జూన్ 18 సంబంధించి ఎగ్జామ్ రద్దు చేసినట్లు నిర్ణయం తీసుకుంది. ఈ పేపర్ లీకేజ్ జరిగిందనేది ప్రధానంగా నేషనల్ క్రైమ్ సంబంధించిన డిపార్ట్మెంట్ గుర్తించిన నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. అంటే ఈ పేపర్ లీక్ అయిందా లేదా అనేది విచారణ చేయాల్సిందిగా సిబిఐకు ఈ విచారణ కమిటీకి సంబంధించి సిబిఐ విచారించే విధంగా చర్యలు తీసుకోవాలంటూ కూడా అధికారులు తెలుస్తున్నారు. అంటే సిబిఐ ఎంక్వైరీ చేస్తారా లేదా అనేది కూడా వేచి చూడాల్సి ఉంది. కానీ ఇప్పటికే గత కొన్ని రోజులుగా ఏదైతే జూన్ 4వ తేదీన పరీక్షలు నీటి పరీక్ష ఫలితాలు ఏవైతే విడుదల చేశారో, అంటే 14వ తేదీన నీట్ పరీక్ష ఫలితాలు విడుదల చేయాల్సి ఉంది. కానీ ముందే విడుదల చేయడం ద్వారా ఆ టైంలో ఎన్నికల ఫలితాలు ఉంటాయి, అందరూ ఎవరి హడావుల్లో వారు ఉంటారు కాబట్టి ఏం జరిగినా ఎవరు పట్టించుకోవాలనే ఉద్దేశంతో ఫలితాలు వెల్లడించారనేది ప్రతిపక్ష పార్టీలు ఆరోపించే దానికి అనుగుణంగానే ఒక్కొక్కరు రోడ్లపైకి వచ్చి, అంటే అక్కడ 66 మందికి ఫస్ట్ క్లాస్ రావడం, ఒకే సెంటర్ లో ఉన్న వారికి 6గురికి టాప్ ర్యాంకులు రావడంతో మరికొంతమందికి 1523 మందికి సంబంధించి గ్రేస్ మార్కులకు సంబంధించి కూడా వారికి కూడా ఎక్కువ మార్కులు రావడం, ఇదంతా వివాదం తెర మీదకి వచ్చింది. దానికి సంబంధించి కూడా రోడ్ల మీదకి వచ్చి విద్యార్థులందరూ కూడా తమ భవిష్యత్తు నాశనం అవుతుంది, పేపర్ లీక్ అయింది అనేది వారందరూ కూడా ఆవేదన వ్యక్తం చేశారు. దానికి సంబంధించి వారికి మద్దతు తెలుపుతూ ప్రతిపక్ష పార్టీలు కూడా నిరసన తెలియజేశాయి. ఇక నిన్న ఏదైతే పరీక్ష సంబంధించి రద్దు చేసినట్లు ప్రకటించారో 18వ తేదీన ఆ పరీక్షకు సంబంధించి కూడా ప్రతిపక్ష పార్టీలకు సంబంధించి అంటే కాంగ్రెస్ అగ్రనేతలు ప్రియాంక గాంధీ అలాగే మల్లికార్జున ఖర్గే కూడా దీనిపై స్పందించారు. అంటే ఈ యూజీసీ నెట్ పరీక్ష అనేది రద్దు చేయడం లక్షలాది మంది విద్యార్థుల స్ఫూర్తికి విజయం అనేది ప్రధానంగా. అంటే ఒకవైపు అక్కడ అక్రమాలు జరిగాయి కాబట్టి దీంట్లో ఎవరైతే పేపర్ లీకేజ్ చేసి పేపర్ను కొనుగోలు చేసి పరీక్షలకు అటెండ్ అయ్యారో వారు మాత్రం ఎక్కువ మార్కులు వచ్చే అవకాశం ఉంటుంది. ఎవరైతే అటెండ్ అయ్యారో వారు కూడా తక్కువ మార్కులు వస్తాయి కాబట్టి వారికి ఎలిజిబిలిటీ టెస్ట్ లో ఉత్తీర్ణత సాధించలేరు కాబట్టి అటువంటి వారికి ఇది ఒక విజయం అంటూ కూడా మల్లికార్జున ఖర్గే వ్యాఖ్యానించారు. మరోవైపు ఇటు ప్రియాంక గాంధీ కూడా ఇది బీజేపీ ప్రభుత్వ అవినీతికి సంబంధించి అంటే యువతకు ప్రశ్నార్థకంగా మారింది అనేది ప్రధానంగా ప్రియాంక గాంధీ కూడా వ్యాఖ్యానించారు. వీరందరికీ మేము మద్దతు తెలుపుతామంటూ కూడా తెలిపారు. ఇక మరోవైపు దేశవ్యాప్తంగా నీటి పరీక్షకు సంబంధించిన నిరసన కొనసాగుతుంది. మరోవైపు ఇటు యూజీసీకి సంబంధించి కూడా అక్రమాలు జరిగే నేపథ్యంలో 18వ తేదీన పరీక్ష జరిగింది. దానికి సంబంధించి మరుసటి రోజు మొత్తం దేశవ్యాప్తంగా నిరసన తెలియజేశారు. ఇదంతా పరిగణనలు తీసుకున్న కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ పరీక్షలు రద్దు చేసినట్టు తెలిపారు. కొన్ని నూతనంగా మరొకసారి ఈ పరీక్షలు నిర్వహించేందుకు మరొక డేట్ ను ప్రకటిస్తామంటూ కూడా కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ తెలియజేసింది. ఏమన్నారు? థ్యాంక్ యూ శివ.